హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా టమోటా రసాన్ని చేసుకుందామండి. వేడి వేడి అన్నంలోకి ఇలా టమోటా రసంని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రసంలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇలా టమోటా రసం, మిరియాల రసం, మరొకటి టమోటాలు లేకుండా కూడా రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాత్రం టమాటా రసానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా రోటిలో 1 టేబుల్ స్పూన్ మిరియాలని వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసిన తర్వాత వీటిని పౌడర్లా వచ్చేంత వరకు దంచుకోవాలి. ఇలా రోటిలో చేయడం వలన టమాటా రసం టేస్ట్ అనేది డబల్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇలా రోటిలో దంచుకొని చేసుకున్నాం కదా, ఇలా కాకుండా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి రసానికి కావాల్సిన మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోనికి తీసుకుందాం. అలాగే నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని 15 నిమిషాలు ముందుగానే నానబెట్టుకున్నానండి. లేదంటే అప్పటికప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి అని అనుకునేవారు స్టవ్ పైన ఈ చింతపండు గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక పొంగు వచ్చేంత వరకు చింతపండుని ఉడికించండి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని పిప్ అనేది లేకుండా రసంలా చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ 3 పెద్ద సైజులో ఉన్న టమోటాల్ని తీసుకున్నానండి. అదే చిన్న సైజులో ఉన్న టమోటాలు అయితే 4 లేక 5 టమోటాలని తీసుకోండి. ఈ టమోటాలన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసి 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన టమోటాలని చేతితో నలుపుకుంటూ గుజ్జులా రసంలా వచ్చేంత వరకు చేసుకోవాలి. టమాటో రసం అన్నప్పుడు మాత్రం టమాటాలు మెత్తగా ఉండేవే తీసుకోండి. అప్పుడే టమాటో నలుపుకున్నా కూడా దానిలో ఉండే గుజ్జు రసం అనేది త్వరగా వస్తుంది. టమాటాలు ఇలా చేతితో నలపడం కష్టంగా ఉంది అనుకునేవారు మాత్రం మిక్సీలో వేసి ఒక త్రిప్పు తిప్పండి. ఇలా టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకుందాం. ఈ రెండిటిని ఒకసారి బాగా కలుపుకొని మీకు చేతికి వీలైనంత వరకు పిప్పిని తీసేయండి. అలా అని పూర్తిగా తీయకండి, చేతికి ఎంతవరకు అయితే పిప్పి వస్తుందో అంతవరకు మాత్రమే తీసేయండి. ఇలా పిప్పంతా తీసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా ప్రిపేర్ చేసిన రసం పొడి, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు నీళ్లు 2 గ్లాసులని పోసుకోవాలి, అంటే 200 ml ఆఫ్ వాటర్. ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నెను ఒకసారి పక్కన ఉంచండి. ఇప్పుడు రసంకి తాలింపు అనేది పెట్టుకుందామండి. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి నూనెను కాగనివ్వాలి. అలా కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ బద్దం మినపప్పు, 1 ఎండుమిరపకాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసి వీటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దోరగా వచ్చిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన రసంని ఈ కడాయిలోనికి పోసుకుందాం. ఇప్పుడు రసంని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1 పొంగు వచ్చేంత వరకు రసాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి, 1 పొంగు వచ్చి పైనంతా కూడా ఒక లేయర్లా నురుగులా ఫామ్ అయింది కదా. ఇలా ఉన్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా చారు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ టమాటా రసాన్ని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది.
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై.